కేంద్రాన్ని పెద్దలు మాకెంతో ఆప్తులు స్వర్ణ భారత్ ట్రస్ట్ శ్రేయోభిలాషులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే 2016 ఫిబ్రవరిలో 18వ తారీఖున ప్రారంభం చేయటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2024 సంవత్సరంలో మార్చి 30వ తారీఖున ఉగాది నాడు ఇక్కడ అదే నైపుణ్య శిక్షణా సంస్థలో సువెన్ ఫార్మా మరియు LSSGC వారి సహకారంతో ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్లో నైపుణ్య శిక్షణా కేంద్రం ఈరోజు వారి స్వహస్తాలతో మరియు స్వర్ణ భారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఇంకొక శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించుకోవటం జరగటం మాకు చాలా చాలా ఆనందకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో కానీ ఎప్పుడు కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్ చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ దాన్ని ఇంకా మెరుగుపరుస్తూ ఎలా మనం ఇంకా ముందుకు ఎలా తీసుకురాగలమని అప్పుడు చూసిన కార్యక్రమాల వివరాలు కూడా గుర్తుపెట్టుకుని ఇప్పుడు చూస్తుంటే ఈ ప్రాంగణంలో జరిగిన ప్రతి కార్యక్రమం ఇంకా గుర్తుంచుకుని మాకు దాన్ని గుర్తు చేస్తూ మాకు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అంకుల్. ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు ఎలా తీసుకెళ్ళొచ్చని చాలా మంచి సూచనలు ఇచ్చారు. దానికి అది ముందుకు తీసుకెళ్ళటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని, అలాగే మీ అందరికీ కూడా తెలుసు గత 24 సంవత్సరాలుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణలో అవనివ్వండి, వైద్య సేవల్లో అవ్వండి, లేకపోతే విద్య పలు రంగాల్లో సేవలు అందిస్తూ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేకుండా రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్న సంస్థ. 2001 ఆగస్టులో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నాన్నగారి స్వగ్రామం దగ్గరలో ఉన్న వెంకటాచలం మండలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ మొదలైంది. నాన్నగారు 10 మంది మిత్రులతో కలిసి నేను మేనేజింగ్ ట్రస్టీగా అన్నీ తానై ఉన్న నాన్నగారు స్వర్ణ భారత్ ట్రస్ట్ వెనకాల ఉండి నడిపించడం తప్పించి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన ఆలోచన విధానాన్ని ముందుకి ఎలా తీసుకెళ్లాలని ఒక 25 సంవత్సరాలకు సరిపడా ఒక ఆలోచన విధానాన్ని మా ముందు ఉంచటం, దాన్ని మా బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. దానిలో భాగంగానే 2011లో చాలామంది మిత్రులు నెల్లూరులో బాగా జరుగుతుంది కదా, మీరు మిగిలిన దగ్గర కూడా ఎందుకు చేయకూడదు అని అన్నప్పుడు కూడా ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఒక సంస్థ పెట్టడమో ఒక ప్రాంగణం తీసుకుని అక్కడ ఒక భవనం నిర్మించడం చాలా సులువైన పని, కానీ దాంట్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం సజావుగా నిరంతరం అది జరిగేలాగా చూడటం. ఎందుకంటే ఒక పని మొదలు పెడితే దాన్ని ఆపకూడదు అనేది నాన్నగారి ఆలోచన. మా అందరి భయం కూడా అదే. ఎందుకంటే దీంట్లో చీమ చుట్టుకుమన్నా కానీ వెంకయ్యనాయుడు గారి దగ్గర చీమ అలా చుట్టుకుమనింది ఏంటి అని అంటారు. అది ఒక చాలా బాధ్యతతో కూడుకున్న పని. సో ఎలాగా ఎంతోమంది చెప్పినా కానీ ధైర్యం సరిపోలేదు. కానీ తుదికు 2015లో విజయవాడలో ఆ ఆలోచనకి ఒక రూపం దాల్చి 2015 జనవరిలో భూమి పూజ చేసి ఇక్కడ ఆత్కూరులో ఈ విజయవాడ చాప్టర్ మొదలుపెట్టడం జరిగింది. 2016లో ఈ ప్రాంగణంలో ఇక్కడ ఈ శిక్షణ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత 2017-18లో హైదరాబాద్లో ముంచిందర్లో మరింత విస్తృతం, అంతకుముందు కూడా హైదరాబాద్లో సేవ చేసేవాళ్ళం, ఇంకొంచెం విస్తృతంగా సేవలు స్వర్ణ భారత్ ట్రస్ట్ అందించడం జరిగింది. స్వర్ణ భారత్ ట్రస్ట్ గ్రామీణ భారతాన్ని సాధికారత దిశగా తీసుకువెళ్ళే ఒక లాభాపేక్ష లేని సామాజిక సంస్థని మీ అందరికీ కూడా తెలుసు. మా ప్రధాన మార్గదర్శకులు నేను చెప్పినట్టుగా శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, వారికి నేను పరిచయం చేయాల్సిన అవసరమే లేదు వారి గురించి. కాకపోతే వారి సంకల్ప బలమే
రాజకీయాల్లో ఉంటూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం తీసుకోకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా సేవ చేయాలంటే రాజకీయాలతోనే ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒక ఆలోచన కూతురుగా నేను నాన్నగారితో పంచుకున్నప్పుడు చిన్నమ్మ ఏదో చెప్తుందని పక్కకు తీయకుండా దాని ఆలోచనని ఆయన మరింతగా మెరుగుపరిచి ఇంత మంచి అవకాశాన్ని అందరికీ కల్పించి ఆయనకి సహకరించిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ వేదిక మీద నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఇంతవరకు నడిచిందంటే ఇందాక కామినేని గారు చెప్పినట్టుగా కేవలం మా ట్రస్టీలందరి సహకారం మరియు మాతో నడిచిన శ్రేయోభిలాషులు వాళ్ళందరికీ కూడా మరొక్క మారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంస్థలో ప్రధానంగా 4 రంగాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్య మరియు కార్పొరేట్ వైద్య సేవల్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేలా చేయటం, అలాగే గ్రామీణ యువకులకి వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ మరియు వారికి ఉచితంగా వసతి మరియు భోజన వసతి మరియు వసతి కల్పించి వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలాగా ఉచితంగా భోజనం వసతి మాత్రమే, ఇంకేది ఉచితంగా కాదు. నాన్నగారు ఎప్పుడు నమ్ముతారో ఒక మనిషికి లెట్ us టీచ్ అ మ్యాన్ టు ఫిష్ రాదర్ దెన్ గివింగ్ అ ఫిష్ టు ఈట్ అని. సో చేపలు పట్టడం నేర్పిస్తే చాలు, చేప తీసుకెళ్ళి నోట్లో పెట్టకూడదు అని నమ్మే సిద్ధాంతంతో ఈ సంస్థ నడుస్తుందండి. దానిలో భాగంగా ఇప్పటి వరకు స్వర్ణ భారత్ ట్రస్ట్ 175,000 మంది యువతులకి ఉచితంగా శిక్షణ ఇవ్వటం జరిగింది. వాళ్ళల్లో 85% వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడి ఉద్యోగరీత్యా అవ్వనివ్వండి, లేదా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితాల్లో స్థిరపడటం జరిగింది. అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు మేము నిర్వహించే మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అవనివ్వండి, లేకపోతే వివిధ హాస్పిటల్స్ వారి సహకారంతో నిర్వహించే మెడికల్ క్యాంప్స్ ద్వారా ఇప్పటి వరకు దగ్గరగా 5.5 లక్షల పైచులకు వారికి ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది గత 24 సంవత్సరాల్లో. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మన పండగల్ని అందరూ కలిసి నిర్వహించుకోవాలని కుటుంబం అంతా కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఉగాది, సంక్రాంతి తప్పనిసరిగా స్వర్ణ భారత్ ట్రస్ట్ చాప్టర్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే పేరెన్నికైన పెద్దల్ని తీసుకొచ్చి వారితోటి సంభాషించడం, వారితో ప్రవచనాలు కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి ఏర్పాటు చేయడం స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వటం, వారికి సహకారం అందించడానికి వారి పై చదువులకి వారికి ఆర్థిక సహాయం అందించడం, ముప్పవరపు ఫౌండేషన్ అని మా కుటుంబ తరఫున అన్నయ్య ముప్పవరపు హర్షవర్ధన్ మరియు కుటుంబ సభ్యులందరం కలిసి నిర్వహిస్తున్న సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ప్రతిభా పురస్కారం అవార్డులు, అలాగే బివి రాజు ఫౌండేషన్ వారితో కలిసి ఒక నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థుల్ని వంతుల వారిగా తీసుకొచ్చి వారికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వారికి కావాల్సిన అన్ని సైన్స్లో ప్రాక్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ మా దగ్గర ఉన్న ల్యాబ్స్లో మరియు ఇంగ్లీష్ కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే బడి మానేసిన, బడికి వెళ్ళలేని తల్లిదండ్రులు లేని లేదా తల్లి కానీ తండ్రి కానీ ఒక్కరే ఉన్న పిల్లలకి ఒక 150 మంది పిల్లలకి మా దగ్గర ఉచితంగా వసతి ఏర్పాటు చేసి బ్రిడ్జ్ స్కూల్ లాగా వారి మెంటల్ అండ్ ఫిజికల్ ఏజ్ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఒక బ్రిడ్జ్ స్కూల్ నిర్వహించి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ స్కూలింగ్లోకి చేర్చి వారికి మా విద్యా సంస్థల్లోనే చదువు నేర్పించడం జరుగుతుంది. అలాగే అక్షర విద్యాలయ అని ఒక CBSE పాఠశాల మరియు బోధన ఆంగ్లమైన భావన భారతీయమైన నానుడితోటి ఆ విద్యాలయం నెల్లూరులో, అలాగే స్వర్ణ భారతి విద్యా మందిర్ అని ఒక స్టేట్ బోర్డ్ సిలబస్ తోటి ఒక నామమాత్రం రుసుము 6,500 రూపాయల రుసుముతోటి ఒక విద్యాలయం ఉచిత మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, పుస్తకాలు ఉచితంగా ఇచ్చి చుట్టుపక్కల ఉన్న రైతు కుటుంబాల పిల్లలకి విద్య నేర్పించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకుండా గత 24 సంవత్సరాలుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పెద్దలందరి సహకారంతో అందరి ఆశీర్వచనంతో ముందడుగు వేస్తూ మరింతగా ఇప్పుడు వస్తున్న అవకాశాలు
యువతికి అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఇండస్ట్రీలో ఉన్న పేరెంట్కి గన వారితోటి భాగస్వామ్యం తీసుకుంటూ ఈ నైపుణ్య శిక్షణలో చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం సహకారంతో మరింత ముందుకెళ్ళగలిగిన ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. మీ అందరి సహకారం మరొకమారి అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో సమయాన్ని వెచ్చించి తనకున్న ఇంత పని ఒత్తిడిలో కూడా ఇంత చక్కగా వచ్చి మా కోసం ఇంత సమయాన్ని వెచ్చిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళకి మరొకమారి శిరసు వంచి వందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై స్వర్ణ భారత్. సంతోషం అమ్మా దీప. రాజకీయాల్లో లేకపోయినా ప్రజాసేవ చేయొచ్చు అంటే, రాజకీయాల్లో ఉంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రజల మంచి కోరే వాళ్ళు ఉంటారు. కానీ రాజకీయాల్లో లేకుండా నువ్వు చేస్తున్న కార్యక్రమం మా అందరికీ చాలా గొప్పగాను గౌరవంగా ఉంటుందమ్మా. ఇప్పుడు మా అందరికీ స్ఫూర్తి ప్రదాత ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్కి మార్గనిర్దేశకులైన పెద్దలు 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడే ఓడియమ్మా సెంటర్ తీసుకొచ్చి